ఇప్పుడు చిల్లర రాజకీయాలు చేస్తున్నది ఎవరు అనే చర్చకి ఆస్కారం ఇచ్చారు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు ఆయన అనవసరంగా ఇట్లాంటివి మాట్లాడి ఎదురు అంటే కావాలని డైవర్షనా లేకపోతే ఇంకోట దీనిపైన మనతో మాట్లాడడానికి శ్రీ కారుమూరి వెంకటరెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. ముందుగా వారితో సంక్షిప్తంగా దీని మీద కామెంట్ అడుగుదాం. వెంకటరెడ్డి గారు చెప్పండి, ఏమిటి చిల్లర వ్యక్తులతో రాజకీయాలు చేయటం అనడం నేనైతే అనుచిత వ్యాఖ్యనే అంటాను. బట్ ఆ రకంగా ఎందుకు ఆయన అంత ఫ్రస్ట్రేషనా లేకపోతే ఇంకోట ఎవరు చిల్లర రాజకీయాలు చేస్తున్నారు? ఒకటి, చంద్రబాబు నాయుడు గారు తన గురించి తానే చెప్పుకున్నాడేమో అని అనుకోవాలి కొమ్మినేని గారు. చంద్రబాబు నాయుడు గారు గురించి ఆయనే ఒక్కోసారి ఫ్లోలో మాట్లాడుకుంటా ఉంటాడు. ఈ దేశ చరిత్రలో చిల్లర రాజకీయాలు చంద్రబాబు నాయుడు గారు చేసినంత చిల్లర రాజకీయాలు కానీ తెలుగుదేశం పార్టీ వ్యవహరించినటువంటి చిల్లర పార్టీగా ఏ పార్టీ అయినా వ్యవహరించిందో ఈ దేశం మొత్తంలో. స్వయాన పిల్లనిచ్చినటువంటి మా మీద చెప్పులు వేయించినంత అందుకంటే ఇంకా చిల్లరతనం ఇంకా లేఖితనం ఏముంటది? ఆ పార్టీని ఏదైతే అడ్డదారిలో తీసుకొని ఆయన మీద ఏదైతే శ్రీలోల్డ్ అని లేదంటే నగ్నంగా కార్టూన్లు వేయించినటువంటి రాతలు రాయించి ఇంతకంటే చిల్లరతనం ఇంకోటి ఏముంటది? ఒకరోజేమో నరేంద్ర మోడీ గారిని టెర్రరిస్ట్ అంటాడు, మళ్ళీ అదే నోటితోనేమో నరేంద్ర మోడీ అంత గొప్పవాడు లేడంటాడు. ఇది కదా చిల్లర రాజకీయం. ఓ రోజేమో సోనియా గాంధీ గారిని ఇటలీ దెయ్యం అంటాడు, ఇంకో రోజు ఇండియా దేవత అంటాడు. ఇంతకంటే చిల్లర రాజకీయాలు ఏముంటాయి? ఇదే నరేంద్ర మోడీ గారి భార్యను ఉద్దేశించి అసెంబ్లీ సాక్షిగా చిల్లర మాటలు మాట్లాడింది ఎవరు? బయట వాళ్ళ చేత మాట్లాడిచ్చింది ఎవరు? నల్ల బెలూన్లు వదిలి ఒక ప్రధానమంత్రికి అసలు నువ్వు ఈ రాష్ట్రానికి రావద్దని చెప్పి చిల్లరగా వ్యవహరించినటువంటి వ్యక్తులు ఎవరు? ఇంకోటి, అమిత్ షా గారి మీద తిరుపతి ఫ్యామిలీతో వస్తే రాళ్ళేయించి ఇంతకంటే చిల్లరతనంగా లేఖితనంగా ఏదన్నా పార్టీ వ్యవహరించి ఉంటుందో దేశంలో? మళ్ళీ ఇదే అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళి నీ బెయిల్ కోసం కాళ్ళు పట్టుకున్నావని చెప్పి నీ పత్రికలోనే రాశారు. ఏదైతే జడ్జి ఎవరని అడిగారని చెప్పి అదే ఆంధ్రజ్యోతి రాసింది. లోకేష్ వెళ్ళి పురంధేశ్వరి లోకేష్ గారు వెళ్ళి కలిసిన తర్వాత నెక్స్ట్ రోజు పత్రికల్లో. మరి ఇంతకంటే ఇంకా చిల్లర రాజకీయాలు ఏముంటాయి? మనుషులు బతికుండగానే ఏదైతే చంపుకు తినేటటువంటి రాతల్ని మాటల్ని మాట్లాడేటటువంటి చిల్లర పార్టీ మీది కదా. అంతెందుకు కొమ్మినేని గారు, మొన్న మధ్య సంవత్సరం క్రితం తిరుమల తిరుపతి పవిత్రమైనటువంటి లడ్డులో జంతువుల కొవ్వని చిల్లరగా మాట్లాడింది ఎవరు? ఉన్మాదకరంగా మాట్లాడింది ఎవరు? ఈ రోజు మేము ఉన్మాదులతో రాజకీయాలు చేయాల్సి వస్తా ఉంది. కానీ ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు తన హుందాతనాన్ని కోల్పోల. ఎందుకంటే ఆయన ఓడినా గెలిచినా నిజాయితీగా నిలబడ్డాడు, ఫెయిర్ పాలిటిక్స్ చేశాడు. నీలాగా ఓ 3 పార్టీలతో డైరెక్ట్ గా పొత్తులు, ఇండైరెక్ట్ గా ఇంకో 3 పార్టీలతో ఇండైరెక్ట్ పొత్తులు, ఇలాంటి చిల్లర రాజకీయాలు ఏ రోజు చేయలేదు. మనం చూసాం కదా. ఈ పాయింట్ కరెక్ట్ కాదు. పొత్తులు పెట్టుకోవడం అన్నది వ్యూహం. ఆ వ్యూహాన్ని చిల్లర రాజకీయాలతో పోల్చకూడదు. అది కరెక్ట్. డైరెక్ట్ పొత్తులు ఓకే, అది రాజకీయ పార్టీలు వాళ్ళ వ్యూహాలకు అనుగుణంగా వెళ్తారు. షర్మిల గారితో ఇక్కడ నడిపించినటువంటి రాజకీయం ఏంటి? మీరు చిల్లర రాజకీయం కాదా? షర్మిల గారిని అడ్డం పెట్టుకొని ఇక్కడ మీరు జయించినటువంటి వ్యాఖ్యానాలు ఏంటి? ఇవన్నీ చిల్లర రాజకీయాలు కాదా? ఎంతకంటే ఇంకా దిక్కుమాల రాజకీయాలు ఏముంటాయి? రెండో అంశం ఇక్కడ క్లియర్ గా వచ్చేటప్పటికి, ఈరోజు మొన్న ఏదైతే కదిరులో ఆ జనసేన కార్యకర్తను అడ్డం పెట్టుకొని వైసీపీ కార్యకర్త అని అతను బలి చేశారు కదా మీరు. ఏదైతే మీ కూటమిలో ఉన్న వ్యక్తే కదా అతను కూడా. అంటే ఇలా ఇంతకంటే చిల్లర రాజకీయాలు ఎవరు చేస్తారు చెప్పండి? నీ కొడుకు మాట్లాడేటటువంటి మాటలు కడ్రాయల మీద నడిపిస్తా, ఎంతకంటే చిల్లర మాటలు ఎవడన్నా మాట్లాడతాడా? అంతెందుకు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాట పోలీసులు కొట్టమన్నాడు. కన్ను పోయినాయి పోలీసులు కళ్ళు పోయి ఈ రోజు ఏంటి వాళ్ళకి దిక్కేంటి? పొంగనూరులో ఇది కదా మీరు పోలీసుల మీద మాట్లాడిన దెం భాష. నోటికి ఏది వస్తే అది చిల్లర మాటలు చిల్లర చేష్టలు మీరు చేస్తా. ఏదంటే పీపీపీకి ఇవ్వటాన్ని వ్యతిరేకిస్తే వాళ్ళు చిల్లర వాళ్ళు అయిపోతారా? అంటే మీరేమో ప్రైవేట్ వ్యక్తులకి ఇష్టం ఉన్నట్టుగా పప్పు బెల్లాలాగా ఒక ఎకరం ఏమో 100 రూపాయలకి మెడికల్ కాలేజీ, 99 పైసలకు విశాఖపట్నంలో ఇంకో ఎకరం భూమి, ఇలా ఎకరాలు మీరేం ప్రైవేట్ వాళ్ళకి దోచిపెట్టొచ్చు. మరి మేము దాని మీద ప్రశ్నిస్తే చిల్లరాలు అవుతావా? నేను సూటిగా ఒక్క చంద్రబాబు నాయుడు గారిని అడిగేది ఏంటంటే, పీపీపీ విధానం అనేది సరైనటువంటి విధానం అని మీరు భావించి సంపద సృష్టించే విధానం అయితే మరి అమరావతిలో 47,000 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు అప్పులు తెచ్చారు. ఇంకొక 50,000 కోట్లు తేబోతున్నారు. అంటే 1,00,000 కోట్లు అమరావతికి అప్పులు తెచ్చి సంవత్సరానికి ఒక 10,000 కోట్లు 5,000 కోట్ల వడ్డీలు కట్టి దీన్ని తీసుకొని వచ్చేటటువంటి విధానం ఎందుకు కరెక్ట్ అయింది? అది కూడా పీపీపీకి ఇచ్చేయచ్చు కదా. ప్రభుత్వం ఎందుకు అప్పులు లేటం? మరి పీపీపీ అనే సంపద సృష్టించేదైతే మరి అమరావతి పీపీపీలోకి మీరు ఇవ్వట్లేదంటే అది సంపద సృష్టించదని మీరు చెప్పదలుచుకున్నారా? సో ఒకటి క్లియర్ గా సమయం సందర్భంతో సంబంధం లేకుండా ఎక్కడికి వెళ్ళినా అది తెలుగుదేశం మీటింగా, లేదంటే క్యాబినెట్ మీటింగా, లేదంటే దావోస్ పోతాడా, డల్లాస్ పోతాడా, సింగపూర్ పోతే ఎక్కడికి పోయినా ఏదైతే వాజ్పేయి గారి విగ్రహావిష్కరణలో కూడా చిల్లర మాటలు. ఇదే మీరు మరి వాజ్పేయి గారిని నేను ప్రధానమంత్రిని చేశానని, అబ్దుల్ కలాం గారిని రాష్ట్రపతి చేశానని ఈ సెల్ఫ్ డబ్బా కొట్టుకొని వాళ్ళని అవమానకరంగా ట్రీట్ చేయడం కదా చిల్లర రాజకీయాలు.
వాళ్ళ హుందాతనాన్ని తగ్గించడం కదా. మీరు అబ్దుల్ కలాం రాష్ట్రపతి గారిని మీరు చేశారంటే అది ఆయన హుందాతనాన్ని తగ్గించినట్టు. ఇదే వాజ్పేయి గారు నేనే ప్రధానమంత్రి చేశా అన్నాడు మొన్నటిదాకా. మరి ఇట్లాంటివన్నీ వాళ్ళ హుందాతనాన్ని మీరు తగ్గించి ఈ రోజు మీ రాజకీయ అవసరాల కోసం వాళ్ళతో ఉన్నారు కాబట్టి ఎవరితో ఉంటే వాళ్ళని పొగుడతాడండి, ఎవరితో లేకపోతే వాళ్ళని తిడతాడు. అది కాంగ్రెసా, బీజేపీయా, కమ్యూనిస్టులా, ఎంఐఎం ఎవరితో సంబంధం లేదు. ఏ ఎండక ఆ గొడుగు పట్టాలి. అంటే ప్రధానంగా వాజ్పేయి గారిని గవర్నమెంట్ ఓడిపోగానే వెంటనే బీజేపీ అంత దిక్కుమాలిన పార్టీ లేదని అసలు జీవితంలో కలవనన్నారు. మళ్ళీ తర్వాత మోడీ గారిని హైదరాబాద్ రానివన్నారు. మళ్ళీ ఆయనే మోడీ గారి చుట్టూ తిరిగి చేశారు. సరే మోడీ గారు కూడా పాపం ఆయన ఫీల్ కాలేదు, మా బోటాళ్ళం బాధపడ్డాం. కానీ కాదు మోడీ గారు కానీ సుభాష్ గారు లాంటి వాళ్ళు కానీ వీళ్ళెవరు మోడీ గారిని బణబుద్ధులు తిడుతున్నారు ఏం ఫీల్ కాల. మా బోటి వాళ్ళం అయితే బాధపడ్డాం, ఇదేంటి దేశ ప్రధాని పట్టుకుని టెర్రరిస్ట్ అంటారా అని. సో వీళ్ళకి లేని బాధ మీకెందుకని ఇప్పుడు అనుకునే పరిస్థితి బీజేపీ వాళ్ళు తెచ్చారు. ఏం చేద్దాం. సరే పీపీపీ విధానం మీద స్పష్టత, మీ విధానం మీరు చెప్పండి, వాళ్ళ విధానం వాళ్ళు చెప్తారు, నడుస్తూ ఉంటుంది. అంతేగాని ఇట్లాంటి మాటలు మాట్లాడడం ద్వారా అనవసరంగా పాత చరిత్రనంతా వెంకటరెడ్డి లాంటి వాళ్ళు తవ్వే పరిస్థితి ఎందుకు తెచ్చుకుంటున్నారో అర్థం కాదు. ఫైనల్ కామెంట్ ఇవ్వండి వెంకటరెడ్డి గారు. సార్ ఇదే భారతీయ జనతా పార్టీ బాబ్రీ మసీద్ కూల్చింది అన్నాడు. మసీదులు కూల్చే పార్టీ 96లో ప్రచారం చేశారు, మేము ప్రత్యక్ష కూల్చింది. అట్లాంటి పార్టీతో పొత్తులు పెట్టుకొని అదో మత్తత్వ పార్టీ అని చెప్పాడు. ఈ రోజు మరి ఎలా వాళ్ళతో కలిసి ఉన్నాడు? ఎలా ఈ రోజు నరేంద్ర మోడీ గారు అంత అసెంబ్లీలో తిట్టించి మళ్ళీ ఈ రోజు డైరెక్ట్ గా వెళ్ళి పొగుడుతుంటే చిల్లర రాజకీయాలు, ఈ చిల్లర చేష్టలు, చిల్లర వేషాలు మనకి ఏమంటారు? కానీ బీజేపీ వాళ్ళకి లేని బాధ మీకెందుకులే. కానీ బీజేపీ వాళ్ళు సంతోషపడతా ఉంటే సుభాష్ గారు లాంటి వాళ్ళు సంతోషపడి మళ్ళీ వాటేసుకున్న తర్వాత మనం ఏం మాట్లాడతాం. కానివ్వండి, చూస్తున్నారు కదండి మాతోటి వెళ్ళిపోయిన తర్వాత చూస్తున్నారు కదా 2018లో ఇచ్చిన తర్వాత మీరు ఎట్లా వాటేసుకున్నారంటానికి మా పోటీ వాళ్ళు మేము అయ్యో చంద్రబాబు గారు ఈ మాటలు అని ఉండాల్సింది కాదే అని మేమంతా బాధపడిన వాళ్ళందరం మేము పిచ్చివాళ్ళమా, మేము తప్పు చేసినట్ట, మీరంతానేమో తిడితే తిట్టాళ్లే బాగుందని ఆ తిట్టు బాగుంది మీరు ఒప్పుకున్నట్టారా? కాదు చంద్రబాబు గారు టెర్రరిస్ట్ అన్నారా లేదా? అంటే దానికి ఒప్పుకున్నారా మీరు? మేము ఎందుకు ఒప్పుకున్నాం? మరి ఒప్పుకోకపోతే ఇప్పుడు 2018లో వెళ్ళిపోయినాడు మాతోటి. వెళ్ళిపోయిందంటే మొత్తం కాంగ్రెస్ వినండి కాంగ్రెస్ లో వెళ్ళినాడు. మరి ఏంటంటే బాధ భరించినాడు కదా 2019 నుంచి. ఆయన బాధ సంగతి కాదండి, మాకేం బాధ లేదు. చంద్రబాబు అన్నాడు కరెక్టే అన్నారు కదా. అంటే తర్వాత అంటే అన్నారులే బాగున్నాయి 100% ఆ రోజు మేము ఏంటంటే మా ఏంటంటే కామెంట్ కూడా చెప్పినాం మేము. మీరు ఏంటంటే ఒక పెద్ద నాయకుని పట్టుకొని ఇట్లా తిట్టుడు ఏంటంటే సమస్య కాదు, మీకు ఏంటంటే ఏమైనా ఉంటే రాజకీయ ఏంటంటే లబ్ధి కోసం. అవునండి, మీరు మీకు కాంగ్రెస్ ఎమ్మెల్యేని ఎక్కడ గౌహతికి వెళ్ళి అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పి కేసు పెట్టి అరెస్టులు చేశారు. అటువంటి ప్రభుత్వంగా చేశారు కాంగ్రెస్. మరి చంద్రబాబు గారు అసలు దేశ ప్రధాని బట్టి అంత మాట అంటే మళ్ళీ ఆయన కలిస్తే మోడీ గారు గొప్పడా, చంద్రబాబు గారు అంటే చంద్రబాబు గారు కాదు మోడీ గారు. నా ఉద్దేశంలో చంద్రబాబు గారు అంత తిట్టినా కూడా మళ్ళీ మోడీ గారు వాటేసుకున్నారంటే చంద్రబాబు గారు గొప్పవాడు, దాంట్లో నాకేం గొప్పవాడు. మోదీ గారు గొప్పవాడు అండి, మోదీ గారు గొప్పవాడు. కమిషనర్ తీసుకొస్తున్నారు డెవలప్మెంట్ కోసం, కమిషనర్ అంతే. రైట్, ఓకే. ఫైనల్ గా కంక్లూడ్ చేస్తారా వెంకటరెడ్డి గారు? చంద్రబాబు నాయుడు గారు ఇంక ఈ వయసులో కూడా ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడి ఆయన చిల్లరగా అయిపోతున్నాడు అనేది మాత్రం ప్రజలు గమనిస్తా ఉన్నారని చెప్పదలుచుకున్నాను. రైట్, ఇక వెంకట్ గారు విజయవాడ నుంచి ఒక లైన్ లో ఉన్నారు. వెంకట్ గారు నమస్కారం, సంక్షిప్తంగా. రైట్, నాకేం చంద్రబాబు గారి మీద వ్యక్తిగత ద్వేషం లేదు, కాకపోతే ఈ పదాలు వాడినప్పుడు మేమంతా ఒక రకంగా అనుకున్నాం, మీరంతా ఇంకో రకంగా తర్వాత డీల్ చేశారా, ఇదే రాజకీయం రా అనిపించింది అంతే. ఇప్పుడు ఎంతో మంది తిట్టినారండి మోదీ గారిని, ఎంతో మంది తిట్టినారు. మోదీ గారు ఏమన్నారు, చాలా వాటేసుకున్నారా? కాదు వాటేసుకోలేదు, ఏమన్నారు, ఎంత తిట్టినా కూడా నాకేంటంటే ఆశీర్వాదం అన్నారు. మూడోసారి ప్రధానమంత్రి విషయం మేము తెలివి తక్కువ అని మాకు అర్థమైంది. మోడీ గారిని మీరేం బాధపడకూడదన్న సంగతి ఇప్పుడు అర్థమైంది. రైట్, ఢిల్లీకి సిటీకి నై మెట్రో రైలుకి సంబంధించి ఢిల్లీకి కేంద్రం 12,000 కోట్లు మంజూరు. మరి హైదరాబాద్ మెట్రో ప్రతిపాదనని ఇంతవరకు ఆమోదించలేదు.
ఏం చెప్తారు మీరు దీని మీద సుభాష్ గారు? సార్ దీని మీద చాలా డిస్కషన్ అయింది. ఇప్పుడు అంటే ఢిల్లీ ఈ రెండు మెట్రో మూడు అంశాలు సంక్షిప్తంగా నడుపుకుని మెయిన్ అంశంలోకి వెళ్తాం. ఇప్పుడు ఢిల్లీ మెట్రో అనేది మూడిట్లో ఉందన్నట్టు. ఒకటి అవుటర్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి, తర్వాత ఢిల్లీ మెట్రో ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ వాటా కూడా ఉంది అన్నట్టు. సో ఇది 5, 6 ఏంటంటే ఫేజ్లో ఉంది. సో మూడింటికి సమానంగా వాళ్ళు ఏంటంటే బడ్జెట్ పెట్టినారు. తెలంగాణ మెట్రో అని చెప్పి అంటున్నారు కదా, తెలంగాణ మెట్రో కూడా మన ఏంటంటే కేంద్ర ప్రభుత్వం కూడా ఏంటంటే ఫస్ట్ ఫేజ్లో ఏంటంటే వాటా ఇచ్చింది. సెకండ్ ఫేజ్ ఎల్ఎన్టీ వాళ్ళు ఏంటంటే మాతోటి కాదని చెప్పి క్లియర్గా చెప్పింది అన్నట్టు. దేశంలో పట్టిన రెండు రాష్ట్రాలు, ఒకటి జైపూర్, ఒకటి తర్వాత అంటే హైదరాబాద్ మెట్రో ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ఉందండి. మిగతా అంతా సెంట్రల్ గవర్నమెంట్ అండ్ మన ఏంటంటే స్టేట్ గవర్నమెంట్లో ఉంది. స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు క్లియర్గా ఏం చెప్పినారంటే సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ ఏదైతే ఉందో డిలేస్ వల్ల ఎల్ఎన్టీకి ఏంటంటే లాస్ అయిన సందర్భంలో మొత్తం ఏంటంటే థర్డ్ ఫేజ్ దాంట్లో మేము అంటే మొత్తం స్టేట్ గవర్నమెంట్ ఒకటే చేస్తుందని చెప్తే, అంటే కంప్లీట్గా ఫస్ట్ అండ్ సెకండ్ ఏమో ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఉంది, థర్డ్ ఏమో మన ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ ఉంది. ఈ మూడింటిని ఏంటంటే సమన్వయం చేయడం మా వల్ల కాదని చెప్పి ఎల్ఎన్టీ ఏంటంటే చేతులు ఎత్తేసింది అన్నట్టు. దానికి అక్యుములేటెడ్ లాసెస్, ఇంతకుముందు డిలే, ఇంతకుముందు ఏంటంటే కోవిడ్ అన్నీ క్లియర్గా చెప్పినాయి కదా. ప్రతివాదనలు అన్నీ అయిపోయిన తర్వాత మరి ఏంటంటే రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమన్నాడు అంటే మేమే చేసుకుంటామని చెప్పి వాళ్ళే పెట్టినారు. దానికి ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ కూడా దాంట్లో ఏంటంటే ఇన్వాల్వ్మెంట్ ఏం లేదు. సెంట్రల్ గవర్నమెంట్ ఎంత వాటా ఇవ్వాలో అంత వాటా ఇస్తున్నారు. ఇక్కడ హైదరాబాద్ ఎందుకు ఎవరు అనేది కొందరు ప్రశ్న. ఇప్పుడు ఢిల్లీ నేను అదే చెప్తున్నాను, ఢిల్లీ సెంట్రల్ గవర్నమెంట్, ఢిల్లీ గవర్నమెంట్ అండ్ థర్డ్ పార్టీ ముగ్గురు కలిసి ఏంటంటే ట్రైపార్టైట్ అగ్రిమెంట్ ఉంది. మన దగ్గర లేదు అట్లా. అందుకోసం ఏంటంటే వాళ్ళ వాటా వాళ్ళు ఇచ్చినారండి, ఏంటంటే ఈక్విటీ ఇచ్చినారు. స్టేట్ గవర్నమెంట్లో అట్లా లేదు. స్టేట్ గవర్నమెంట్లో అసలు సెంట్రల్ గవర్నమెంట్ అంటారా ఇవ్వదలుచుకుంటే కేంద్రం ఇవ్వదలుచుకుంటే ఎందుకు ఇస్తుంది? ఇప్పుడు ఎందుకు ఇస్తుంది? బాలరాజు గారు చెప్పండి. బాలరాజు గారు మీ అభిప్రాయం ఏంటి? సార్ కొమ్మినేని గారు, మీకు అదేవిధంగా సాక్షి టీవీ ప్రేక్షకుల యజమాన్యానికి, ప్యానెల్ పెద్దలకి నమస్కారం. ఇప్పుడు ఎన్వి సుభాష్ లాంటి పెద్దలు ఏం మాట్లాడలేదు దీని విషయంలో. రేవంత్ రెడ్డి గారు చెప్పాలి సమాధానం. గతంలో కేసీఆర్ గారు ఢిల్లీకి పోలేరు, ముఖ్య నేతల్ని కలవలేరు, అందుకే నిధులు రాలేవు అని చెప్పేసి గొప్పలు మాట్లాడారు రేవంత్ రెడ్డి గారు. 62 సార్లు ఢిల్లీకి వెళ్ళారు. 62 సార్లు వెళ్ళారు, ఇవాళ రేపు వెళ్తున్నారు మళ్ళీ కూడా. మరి కేంద్ర మంత్రిని కలిశారు, మోదీని కలిశారు, అనేక సార్లు కలిశారు. మరి వాళ్ళ యొక్క డిపిఆర్ సంబంధించినటువంటి దాన్ని ఏదైతే మెట్రో ఏదైతే ఉందో దాని ఒక్క రూపాయి నిధులు సాధించలేడు. ఇలా ఏదైతే అనేక రంగాలు, ఇప్పుడు పోలవరం సంబంధించి కావచ్చు, పాలమూరు రంగారెడ్డి సంబంధించి కావచ్చు, అదేవిధంగా కాళేశ్వరం సంబంధించి కావచ్చు, దాన్ని పడవ పెట్టే పరిస్థితికి వచ్చినాడు. కనీసం ఆ ఐఐటీలను కూడా, ఐఐఎంలను కూడా, కనీసం ఒక కేంద్రీయ విద్యా సంస్థను కూడా సాధించే పరిస్థితులు రేవంత్ రెడ్డి లీడర్ అంశం స్పష్టంగా తెలియజేస్తా ఉన్నా. మరి కేంద్ర ప్రభుత్వం కూడా ఇలా తెలంగాణ జనాభా శాతం ఎంత దేశంలో, మనం చెల్లిస్తున్న పన్నుల వాటా ఎంత, అదేవిధంగా మన పన్నుల వాటా ఎంత చెల్లిస్తున్నాం, మనకు ఎంత రిటర్న్ వస్తాయనే అంశాన్ని స్పష్టంగా చూస్తే ₹1 మనం కేంద్రాన్ని చెల్లిస్తే 42 నుంచి 41 పైసలు మాత్రం వస్తా ఉంది. కానీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మాత్రం ఇలా ఉత్తరప్రదేశ్ లాంటి, గుజరాత్ లాంటి రాష్ట్రాలకు మాత్రం మెట్రో గురించి మాట్లాడండి సంక్షిప్తంగా. మెట్రో రైలు గురించి మాట్లాడండి సంక్షిప్తంగా. ఓకే, ఇప్పుడు ఆ మెట్రో ఏదైతే ఉందో ఫేజ్ 2 సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో డెఫినెట్ గా నిధులు కేటాయించాల్సిన అవసరం ఉంది. మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ దిశగా అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. కానీ ఇలా రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి సర్కారు ఈ ప్రజల అవసరాలకు సంబంధించిన మౌలిక అవసరాలకు సంబంధించి తీర్చే ప్రయత్నంలో ఆ చర్యలు తీసుకుంటలేదు. ఏమైనా ఫ్యూచర్ సిటీ పేరుతోటి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవాలి, వాళ్ళ అనుచరులకు, వాళ్ళకి సంబంధించినటువంటి అనూహ్యులకు ఇంత వాటాలు దక్కించుకోవాలి, వాళ్ళ ఆర్థిక సంపదలు పెరిగేటట్టు. సరే, ఇవాళ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి సర్కారులో మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, వాళ్ళ రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అనుచరులు కానీ మొత్తం కూడా ఇవాళ సెటిల్మెంట్లు, దందాలు, అదేవిధంగా కమిషన్లు అనే అంశం మీద అభివృద్ధి మీద లేదని చెప్పి నేను స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను. సార్ బాలరాజు గారు, ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఎల్ఎన్టీ మెట్రో తర్వాత సంతకమైంది అన్నట్టు. సో అందులో ప్రభుత్వ సెంట్రల్ గవర్నమెంట్ పాత్ర ఏం లేదు. సెంట్రల్ గవర్నమెంట్ పాత్ర ఓన్లీ ల్యాండ్ అక్విజిషన్. సార్ ఒక నిమిషం ఉన్నానా, ఏంటంటే మీరే చేసినారు కదా. మీరు ఢిల్లీకు హైదరాబాద్కి ఎట్లా పెడతారు? మీరు ఇంతకు చెప్పినారంటే వినాలే. అరే వినాలన్నా, వినండి ఒక నిమిషం ఉండండి. ఢిల్లీ దాంట్లో ఈక్విటీ ఉంది, తెలంగాణ ప్రభుత్వంలో సెంట్రల్ గవర్నమెంట్ ఈక్విటీ లేదు. ఈక్విటీ లేకుంటే ఏంటంటే అసలు ఎట్లు ఇస్తారు డబ్బులు? చెప్పండి మీరు, ఎట్లు ఇస్తారు చెప్పండి. మన శరణ్ యాదవ్ గారు చెప్పండి, ఏమిటి ఈ వైఖరి? ఢిల్లీకి ఏమో 15,000 కోట్లు, హైదరాబాద్కి ఎందుకు ఇవ్వలేదని చెప్పి బీఆర్ఎస్ ప్రశ్నిస్తూ ఉంది. సో దాని మీద మీరేమంటారు?
సార్ మెట్రో విషయంలో కేంద్ర ప్రభుత్వము గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడే పెద్ద ఎత్తున అన్యాయం జరిగినమాట. ఎందుకంటే మెట్రో ఒక సందర్భంగా 3,000 కోట్ల రూపాయలు కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని అడిగితే కరోనా సందర్భంగా 900 కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చి 2,100 కోట్ల రూపాయలు ఇవ్వకపోవడం మూలంగా మాకు ప్రధానంగా నష్టం జరిగిందని చెప్పేసి అదేవిధంగా ఎల్ఎన్టీ సంస్థ ఏకంగా రోడ్డు రవాణా సంస్థ నుంచి ఎగ్జిట్ అయిపోయింది. సెకండ్ ఫేజ్ కావచ్చు, థర్డ్ ఫేజ్ విస్తరిస్తారని చెప్తే మీరు కావాలంటే కేంద్రం కావచ్చు, రాష్ట్రం కావచ్చు, మా ఈక్విటీ షేర్ కూడా ఇస్తాం, మీరు తీసుకోండి అని చెప్పేసి వారు చెప్పారు. కేంద్రం మాత్రం ఆ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. కాబట్టి ఇందులో కేంద్ర ప్రభుత్వం వాటా 10% మాత్రమే. కానీ లక్నో అది మెట్రో కావచ్చు అన్నిటి కూడా కేంద్ర ప్రభుత్వం 50% షేర్ తీసుకున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. మెట్రో విస్తరణకు అనుమతి ఇవ్వలేదు. మెట్రోకు సంబంధించినటువంటి ఏదైతే 10% నుంచి 50% కూడా వాటా తీసుకున్న పరిస్థితి మనం చూసినాం. కాబట్టి ఓన్లీ కరోనా టైంలో ఏదైతే మెట్రో పెట్టుకున్న నిబంధన 50% టికెట్ల ద్వారా ఆదాయం రావాలి, 5% అడ్వర్టైజ్మెంట్ ద్వారా. ఈ 50% ఫుల్ఫిల్ అయింది. ఓన్లీ 40% అనేది ఈ రియల్ ఎస్టేట్ ద్వారా ఆర్జించాలి. ఈ రియల్ ఎస్టేట్ ద్వారా 40% ఆర్జించకపోవడం మూలంగా వాళ్ళు ఏకంగా కరోనా టైంలో కేసీఆర్ సపోర్ట్ చేయకపోవడం మూలంగా వాళ్ళు రోడ్డు రవాణా సంస్థలు ఎగ్జిట్ అవుతూ రాష్ట్రం అన్న కేంద్రం అన్న తీసుకొని చెప్తే కేంద్రం సుంక చూపకపోతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకునేది సిద్ధమైంది. ఖచ్చితంగా దానికి సంబంధించిన చర్చ జరుగుతాం. దీని మెయింటెనెన్స్ అంతా కూడా ప్రపంచంలో అన్ని మెట్రోలు భరిస్తుందా? 15,000 కోట్లు ఎంతో భరించాలి కదా, అంత ఎక్కడి నుంచి తెచ్చి భరిస్తారు? ఏదో సొంతంగా కార్పొరేషన్ పెడతామంటున్నారు. పీపీపీ మొత్తం జరిగిపోతాయని చంద్రబాబు గారు బీజేపీ వాళ్ళు అక్కడ చెబుతున్నారు. మరి ఇక్కడ పీపీపీ విధానంలో మెట్రో రైలు చివరికి నష్టాలు పాలయ్యి మేము వదిలేసామని చెప్తే మేమే తీసుకుంటామని గవర్నమెంట్ చెప్పాల్సిన పరిస్థితి. సార్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో ఎల్ఎన్టీ సంస్థ అనేది ప్రైవేట్ సంస్థ, వాళ్ళ లాభాలు లభించే ప్రయత్నం చేస్తారు. హైదరాబాద్ లో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ 35% మాత్రం ఉంది. అది 70% విస్తరించి తప్ప హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్య కావచ్చు, పొల్యూషన్ సమస్య పరిష్కారం లభించదు. ఎందుకంటే ఆర్టీసీ ఎంఎంటీఎస్ ని మెట్రోను అనుసంధానం చేసినట్లయితే అది భవిష్యత్తులో ప్రజలకు ఉపయోగకరంగా ఉంటది. అదే కాదు నో ప్రాబ్లం లో లాస్ సంస్థగా నడిపే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతుంది. ఎందుకంటే ఇప్పటికీ 260 ఎకరాల ల్యాండ్ వాళ్ళ పేరు ఉంది. దానికి సంబంధించిన ఆస్తులు దానికే ఉన్నాయి. జస్ట్ లోన్ ట్రాన్స్ఫర్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మెట్రో విస్తరించే అవకాశం కాబట్టి భవిష్యత్తులో మెట్రో విస్తరించే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. కేంద్రం ఇప్పటికి సహకారం అందించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుతా ఉంది. గతంలో కేసీఆర్ గారి మూలంగా ఎల్ఎన్టీ సంస్థ నష్టాల్లో పోయిన మాట వాస్తవం. దాన్ని కాంగ్రెస్ పార్టీకి ఆపాదించే ప్రయత్నం వారు చేసింది. ఎందుకంటే ఎల్ఎన్టీ సంస్థలు బెదిరించారని చెప్పి సుబ్రహ్మణ్యం గారు బెదిరించి వెళ్ళిపోయి ఎల్ఎన్టీ సంస్థను కాంగ్రెస్ ప్రభుత్వం బెదిరించలేదు. వాళ్ళు రోడ్డు ఎల్ఎన్టీ సంస్థ ఓన్లీ నష్టాలు కరోనా టైంలో వచ్చినందుకు మూలంగా వెళ్ళిపోతా ఉన్నారు. సిద్ధంగా ఉంది. మేము మీలాగా చేసే ప్రయత్నం చేయలేదు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అందుబాటులో ఉండాలని ప్రభుత్వం భావించింది కాబట్టి ఆర్టీసీ మెట్రో విస్తరించి అనుసంధానం చేసే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతుంది. కాబట్టి కేంద్రం సహకారం అందించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. రైట్. నేను కాంగ్రెస్ ఎమ్మెల్యేనే, ఎప్పుడు నేనున్న పార్టీదే గెలుపు అంటున్న దానం నాగేందర్ ఏంటి ఖైరతాబాద్కి రెసిగ్నేషన్ చేస్తారా లేకపోతే అనర్హత వేయించుకుంటారా? మొత్తం మీద కాంగ్రెస్ ఎమ్మెల్యేనే ఒప్పుకున్నారు. మిగతా వాళ్ళు అబ్బాయి మేము కాంగ్రెస్ వాళ్ళం కాదు బీఆర్ఎస్ వాళ్ళమే అంటున్నారు ఫిరాయించి కూడా. ఇప్పుడు అంత క్లియర్గా చెప్తున్నాడు కదండి దానం నాగేందర్, చాలా క్లియర్గా చెప్తున్నాడు. ఆయన అయితే మొత్తం అంటే స్పష్టంగా ఉన్నాడు. మరి కాంగ్రెస్ ఏంటంటే ప్రభుత్వం కానీ లేకుంటే కాంగ్రెస్ పార్టీ కానీ స్పీకర్ కానీ స్పష్టంగా లేడు. నేను కాంగ్రెస్ ఎమ్మెల్యేనో బొర్రో అని చెప్పి మొన్న ఏంటంటే కాంటెస్ట్ కూడా చేసినాడు కదా లోక్సభ కిషన్ రెడ్డి గారి మీద. సో ఏంటంటే క్లియర్గా ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఆయన రిజైన్ అని చేయాలి లేకుంటే అనర్హత చేయాలి. అనర్హత ఎవరు చేయాలి? సుప్రీంకోర్టు నుంచి మొట్టకాయలు వచ్చినా కూడా ఇంకా ప్రొటెక్ట్ చేస్తుంది అన్నట్టు అంటే ఈ పార్టీ స్పీకర్ గారు ఇమీడియట్గా పిలిచి అనర్హత వేటను వేయాలి లేకుంటే ఆయన ఏంటంటే రిజైన్ అని చేయాలి. ఇది 5కే తీర్పిచ్చినారు అన్నట్టు. ఇట్లా అసలు వివరణ కూడా ఇవ్వలేదు, అసలు ఫోన్ కూడా పోలేదు అన్నట్టు. ఆయన ఏంటంటే స్పష్టంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా లేదు. కాంగ్రెస్ పార్టీకి భయం ఏంటంటే ఈయన కనుక ఏంటంటే రిజైన్ చేస్తే మళ్ళీ ఏంటంటే బైపోల్స్ వస్తాయి. బైపోల్స్ వస్తే ఏంటంటే భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. ఎందుకంటే ఖైరతాబాద్ 100% గెలుస్తుంది. 100% గెలుస్తుంది కాంగ్రెస్ పార్టీకి. ఎందుకంటే ఖైరతాబాద్లో దానం నాగేందర్ మీద పూర్తిగా వ్యతిరేకత ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇవాళ చాలా ఎవరైనా కూడా అంటే
కాంగ్రెస్ ఏంటంటే కాంగ్రెస్ అభ్యర్థి ఏంటంటే రిజైన్ చేయాలి. ఆయన స్పష్టంగా ఉన్నారు. కాంగ్రెస్ ఎందుకు స్పష్టంగా లేదు? Right. ఒక్క సీటు పోయినంత మాత్రాన ప్రభుత్వం పడిపోతుందని చెప్పి భయం ఉందా? జూబ్లీస్ గెలిచారు జూబ్లీస్ ఎట్లా గెలిచినారంటే ఎంఐఎం క్యాండిడేట్ ఆయన, కాంగ్రెస్ క్యాండిడేట్ ఆయన. మీరు కూడా బాగా చెప్తారండి. ఆయన అంటే ఎంఐఎం క్యాండిడేట్, ఎంఐఎం పార్టీ గెలిచింది అక్కడ. అంతే కదా. ఇప్పుడు వస్తే మీ అస్సాం ముఖ్యమంత్రి మీ పార్టీ వాడు కాదు, మా జాయిన్ అయ్యాడు కదా. ఇప్పుడు ఇవాళ వీళ్ళు ఏమంటున్నారంటే ఇవాళ సర్పంచ్ ఎలక్షన్స్ అయినాయండి. సర్పంచ్ ఎలక్షన్ అంటే ఈ రెండు పార్టీలు ఏమన్నారు, అసలు భారతీయ జనతా పార్టీ ఎక్కడ ఉంది, భూతత్వం పెట్టినాడు వెతకలేట. 167 నుంచి మేము ఇవాళ 1000 పైన వచ్చినాం అన్నట్టు. ఇవాళ మాకు ఏంటంటే జస్ట్ ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు అందరు గెలిచినారు అన్నట్టు. దాన్ని చూస్తే ఏంటంటే వాళ్ళ భారతీయ జనతా పార్టీ అక్కడ వికసిస్తుంది క్లియర్గా. నిన్న ఏంటంటే వాజ్పేయి గారి ఏంటంటే జయంతి సందర్భంలో ఆయన కనీసం ఇప్పుడైనా కూడా కాంగ్రెస్ పార్టీ వాజ్పేయి గారు ఏంటంటే ఒక్క ఓటుకు మళ్ళీ ఏంటంటే ఎలక్షన్స్ కూర్చున్నాడు. వారు నడిచిన బాటలో కనీసం కాంగ్రెస్ పార్టీ ఇప్పుడైనా కూడా వీరిద్దరు ఏంటంటే కంప్లీట్ ఏంటంటే వాళ్ళు ఏంటంటే సస్పెండ్ చేయాలి పార్టీ నుంచి. ఇంకెందుకు ప్రొటెక్ట్ చేస్తున్నారో నాకైతే అర్థమవుతుంది. రైట్, మీరు మాట్లాడండి బాలరాజు గారు. ఏంటి దానం నాగేంద్ర గారిది రాజీనామా అవుతుందా లేకపోతే ఇంకేదన్నా జరుగుతుందా, ఎలక్షన్ వస్తుందా? సార్ కొమ్మినేని గారు, ఈ రాష్ట్రంలో 1985లో ఫిరాయింపుల చట్టాన్ని తీసుకొచ్చినామని చెప్పేసి గొప్పలు చెప్పుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇలా ఫిరాయింపుల చట్టాన్ని తూట్లు పొడుస్తున్న సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నా. ఈ దేశంలో అనేక రాష్ట్రాల్లో రాహుల్ గాంధీ గారు ఒకవైపు రాజ్యాంగాన్ని పట్టుకుని తిరుగుతూ ఉంటారు. ఈ దేశంలో రాజ్యాంగ పరిరక్షణ కోసం నేను కొట్లాడతాను చెప్పేసి, కానీ తెలంగాణలో మాత్రం రాజ్యాంగ హక్కుల్ని కాలరాస్తూ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఎంత ఎంత నీచంగా అంటే స్పీకర్ గారు 5 ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ నుండి తీర్పియడమే ఈ నిజమైన తీర్పు. ఇది ఎందుకు తీర్పిచ్చి చెప్పండి. ఇంకో మాట చెప్తా ఉన్నారు కొమ్మినేని గారు ఈ సాక్షి టీవీ ద్వారా. స్పీకర్ గారు ఏం చెప్పినారంటే, పోచారం శ్రీనివాసరెడ్డి గారు మా లాయర్ని అడిగారు, పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఎందుకు అటువైపు కూర్చున్నారు కాంగ్రెస్ పక్షాలు అంటే, బాత్రూమ్ దగ్గర ఉంది కాబట్టి అటు కూర్చుని చెప్పేసి చెప్పినారు. ఇది నేను ఏం చెప్పాలి సార్? ఆయన ప్రభుత్వ సలహాదారుగా కూడా ఉన్నారు కదా. ప్రభుత్వ సలహాదారు అడిగారు, మీరు కాంగ్రెస్ పార్టీలో చేయండి అని మేము అడిగితే స్పీకర్ గారు ఇచ్చినటువంటి సమాధానం ఏం చెప్పాలా సార్? అసెంబ్లీలో బాత్రూమ్ దగ్గర ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ పక్షాలకు అటువైపు కూర్చుని చేయాలని చెప్పేటువంటి దౌర్భాగ్యమైన నీతి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో స్పీకర్ గారి గౌరవం ఉంది. అనేక సందర్భాల్లో మంత్రిగా పనిచేసినారు, ఇవాళ స్పీకర్ గా పనిచేస్తున్నారు. మరి ఎందుకు ఆయనే ఏమన్నాడు, అసలు ఈ ఫిరాయింపులు నేను వ్యతిరేకం అని చెప్పేసి మాట్లాడిన ఆయనే 5 మీద అసలు బీఆర్ఎస్ పార్టీ అని చెప్పినారు. ఇప్పుడు అరికపూడి గాంధీ గారికి పిఎస్సీ చైర్మన్ ఇచ్చినారు కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని, పోచారం శ్రీనివాసరెడ్డి గారికి ప్రభుత్వ సలహాదారు ఇచ్చినారు. అదే విధంగా ఇలా ఇప్పుడు కడియం శ్రీహరి గారి కూతురికి ఎంపీ టికెట్ ఇచ్చినారు. ఇక కడియం శ్రీహరి గారు అయితే రోజు ప్రెస్ మీట్ పెడుతున్నారు, కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ పెడతా ఉన్నారు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి నేను బీఆర్ఎస్ లో ఉందని సస్పెండ్ చేయొచ్చు కదా. ఇది ఒక పార్టీ లేదా సార్? సస్పెండ్ చేయొచ్చు కదా. వీళ్ళు సుహాస్ గారు, నేనేమంటే ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది సార్? అసలు 10 మంది ఎమ్మెల్యేలు చేర్చుకున్నారని చెప్పండి, దయచేసి కాంగ్రెస్ కండో కప్పుకుని చెప్పండి, ధైర్యంగా చెప్పండి. కానీ ఒక్క నిమిషం అయితే, ఇప్పుడు దానం నాగేంద్ర గారిది రాజీనామా చేస్తారా, ఏం జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? సంక్షిప్తంగా చెప్పండి. ఇప్పుడు 10 5 తీర్పిచ్చింది సార్ బీఆర్ఎస్ పార్టీ ఉందని. ఆ ముగ్గురు ఇంకా విచారణ కాలేదు. ఇంకో 2 ఆల్రెడీ ఆ విచారణకే పోలేరు, కడియం శ్రీహరి గారు, దానం నాగేంద్ర గారు. నేను అడుగుతా ఉన్నాను, అంటున్నారు 2029లో ఎందుకు? 2029 దాకా పీక్ ఓడేస్తాం, టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మొక్కే మలవని అని మాట్లాడుతున్నారు కదా. పీక కోస్తాం మొక్క మలవని అని మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు. ఈ 10 మందిని దమ్ము ధైర్యం అంటే రాజీనామా చేయించు. 10 మందిని రాజీనామా 10 మంది ఓకే రైట్. చరణ్ గారు చెప్పండి, ఏంటి దానం నాగేంద్ర గారు రాజీనామా చేయబోతున్నారా ఏంటి? నేను కాంగ్రెస్ పార్టీ అని ఓపెన్గా చెప్పారు, మిగతా వాళ్ళతో ఏమో మీరు బీఆర్ఎస్లోనే ఉన్నట్టుగా చెప్పిస్తున్నారు కదా. మరి ఈయనతోటి చెప్పించలేని పరిస్థితి వచ్చిందా పోటీ చేయడం వల్ల? కాంగ్రెస్ పార్టీ పత్తు రాజకీయ పార్టీ, మాది స్వచ్ఛత సంస్థ అయితే కాదు. కేసీఆర్ గారు అన్నట్టు చెన్నమనేని రమేష్ గారు బ్రిటన్ పౌరసత్వం ఉందని బ్రిటన్ ప్రభుత్వం ఒప్పుకుంది, భారత ప్రభుత్వం ఒప్పుకుంది. 15 సంవత్సరాల కాలం పాటు మరి ఎందుకు సార్ డిస్క్వాలిఫై చేయలేదు? మరి చేయలేదు. చట్టం అనేది మీకు చెన్నమనేని రమేష్ గారికి ఏదో తెలంగాణ రాష్ట్రం అదే చట్టాలే. కేసీఆర్ గారి ప్రభుత్వం ఆయనలో 58 మంది జాయిన్ చేసుకున్నారు సార్, ఒక్కరు ఇద్దరు కాదు. ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఎమ్మెల్యే. వైఎస్ఆర్సీపీ, కాంగ్రెస్, టీడీపీ, బీఎస్పీ, సిపిఐ. తెలంగాణ రాష్ట్రంలో మీరు పార్టీ ఫిరాయింపులో పాల్పడే ఎల్పీని అంటే మీరు కాన్స్టిట్యూషన్ బుక్ పట్టుకుంటున్నారు కదా, కాన్స్టిట్యూషన్ బుక్ పట్టుకొని ప్రపంచం అంతా తిరుగుతున్నారు కదా.
మరేంటంటే వాళ్ళ ఏంటంటే వాళ్ళ ఓకే. రాజీవ్ గాంధీ ఆత్మ ఏంటంటే ఘోషిస్తుంది. అన్న చరణ్ అన్న వినన్నా, తీసుకొచ్చిన యాంటీ డిఫెక్షన్ లా తీసుకొచ్చింది మీరు, యాంటీ డిఫెక్షన్ లా తీసుకొచ్చింది మీరు 1989-84లో. 84లో పట్టుకొచ్చింది మీరు. చరణ్ గారు చెప్పండి. రాజ్యాంగం ఘోషిస్తుంది. రాజ్యసభలో రాజీవ్ గాంధీ ఆత్మ ఘోషిస్తుంది చరణ్ గారు. ఇప్పుడు చంద్రబాబు రాజీవ్ గాంధీ ఆత్మ ఘోషిస్తుంది. ఎన్డీఏలో టీడీపీ ఉన్నది. తర్వాత లోక్సభలో శ్రీకృష్ణదేవరాయలు లోక్సభ పక్ష నేత ఎట్టున్నాడు. ఈ మెర్జ్ అనేది కూడా సుప్రీంకోర్టు చట్టబద్ధం అని చెప్పలే. రాజకీయాల్లో నడుస్తుంటది. బాలరాజు గారు మాట్లాడమా, బాలరాజు గారు మాట్లాడమా. బాలరాజు గారు మాట్లాడమా. బాలరాజు మిత్రమా మాట్లాడమా. ఫైనల్ గా చెప్పండి. చరణ్ మిత్రమా ఒక్క నిమిషం ఫైనల్ చరణ్ మిత్రమా ఒక్క నిమిషం. ఇద్దరు ఇట్లా మాట్లాడుకుంటే ఉపయోగం ఉండదు, ఎవరిది వినపడదు. చరణ్ మిత్రమా ఇంతకీ దానవ నాగేంద్ర గారు జరిగితే మిగతా అంతా చరిత్ర అంతా చెబుతారు తప్ప అసలు విషయం చెప్పట్లేదు. అసలు విషయం అవసరం సార్. ఇప్పుడు మేము తను ఎప్పుడు రాయినా అని చెప్పాలా ఏం జరుగుతుంది. ఇప్పుడు ఎలక్షన్లు వచ్చే అవకాశం లేదు. 5 మంది మీద క్లీన్ చీట్ ఇచ్చి ఇంకా 3 కూడా క్లీన్ చీట్ వస్తుంది. ఇద్దరి విషయంలో ఏ విధంగా పోవాలని చెప్పేసి తెలుసు. ఎందుకంటే రాజ్యాంగం పుస్తకం పట్టుకోదు అని చెప్పండి సార్. స్పీకర్ కు ప్రత్యేకమైన అధికారాలు ఉన్నాయి. గవర్నర్ గారికి రాష్ట్రపతిని టైం అని పెట్టలేమని చెప్పేసి ఒక సందర్భంగా పెట్టొచ్చు అని చెప్పి ఇంకో సందర్భంగా పెట్టలేమని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. గవర్నర్ కు రాష్ట్రపతికి ఏ విధంగా అధికారం ఉంటాయి, స్పీకర్ కూడా అట్లాంటి అధికారులు ఉంటాయి. అదే కాకుండా అది ట్రిబ్యునల్ కు అదేవిధంగా జస్టిస్ గా స్పీకర్ గారు వ్యవహరిస్తారు. కాబట్టి స్పీకర్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా కాంగ్రెస్ పార్టీ మేము స్వాగతిస్తాం. వారి ఇంతకీ మీరు ఏం చెప్పారంటే నాకేమైతే అర్థం కాలేదు. ఇంతకీ రాను నాగేంద్ర గారు రాజీనామా చేస్తారంటున్నారా, చేయరు ఇప్పట్లో ఏం జరగదులే అని చెబుతున్నారా? సార్ ఇప్పుడు ఏమీ జరగవు. సరే క్లారిటీ. సరే మీరు అంత క్లియర్ గా చెప్తున్నారు కదా. చరణ్ మీరు ఒక నిమిషం ఉన్నా. చరణ్ ఒక నిమిషం ఉండు. నువ్వు అంత క్లియర్ గా చెప్తున్నావు కదా. రాహుల్ గాంధీ గారిని ఏంటంటే ఆ కాన్స్టిట్యూషన్ బుక్ పట్టుకొని ఏంటంటే ఎక్కడ పోదని చెప్పి రాహుల్ గాంధీకి చెప్పండి. మీరు రాహుల్ గాంధీకి చెప్పండి, రేవంత్ రెడ్డి చెప్పండి. ఇంకా రాజ్యాంగ పుస్తకం రాజ్యాంగాన్ని ఏంటంటే గౌరవించిన వాళ్ళు మీరు ఎందుకు? సర్పంచ్ ఎలక్షన్ లో భారతీయ జనతా పార్టీ ఏ విధంగా సీట్లు వచ్చిందో అందరూ చూసారు. 6 మంది ఎంపీలు ఉన్నారు రూరల్ లో. 6 మంది ఎమ్మెల్యేలు పెరిగినారు కదా. భారతీయ జనతా పార్టీ దాన్ని కూడా సమర్థించారు. చరిత్ర అక్కర్లేదండి. వెంకట్ హైదరాబాద్ నుంచి. వెంకట్ గారు నమస్కారం, మాట్లాడండి సంక్షిప్త. నమస్కారం అండి. నమస్కారం. మీరు ఇంకా కొత్తగా టాపిక్ రాలేదు. నేను రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన దాని గురించి మాట్లాడాలనుకుంటున్నాను. పర్వాలేదు, కాంగ్రెస్ వారు చెప్పాలి. పబ్లిక్ గా చెప్తున్నామండి, కాంగ్రెస్ కి అంత ఇది ఏమీ లేదు. తెలంగాణలో వీళ్ళకి ఎలా 2/3 వస్తాయో ఆయనే చెప్పారు. వాళ్ళ గురువు గారు లాగా ఏమైనా ట్యాంపరింగ్ చేస్తాడా ఆయన? వాళ్ళ గురువు లాగా ట్యాంపరింగ్ చేస్తాడా? ఆంధ్రాలో చేసినట్టు చరణ్ గారు ఎట్లా చెప్పాడు ఆయన 2/3 అని? తప్పేం కాదు వెంకట్ గారు, అది తప్పేం కాదు. పొలిటికల్ స్టేట్మెంట్ రేవంత్ రెడ్డి గారు అట్లా చెప్తున్నారు, ఓడిపోతాను లేకపోతే కేసీఆర్ గారు పొలిటీషియన్స్ కి పబ్లిక్ గా మాట్లాడుతున్నాను నేను. ఆయన పబ్లిక్ గా మాట్లాడు కాదు. మీరు వెంకట్ గారు మీరు చెప్పాలి రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్య కరెక్టా కాదా, ఆ పరిస్థితి ఉందా లేదా అనేది చెప్పాలి తప్ప చేస్తానని చెప్తున్నాడు కదా అనెతికల్ గా. అది ధీమా కాదండి. రైట్. తెలంగాణ మంత్రులు ఇద్దరి మీద విజిలెన్స్ దర్యాప్తు చేయిస్తున్నామని సంచలనాత్మకమైన వ్యాఖ్యలు చేశారు. అవినీతి 1000 కోట్లు ఉందని చెప్తున్నారు బండి సంజయ్ గారు. మరి ఆయన దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయో ఏంటో చూడాలి. అలాగే ఇక రేవంత్ రెడ్డి గారు వీళ్ళిద్దరి మధ్య తోలు తీస్తావా చీరి చింత కడతానంటున్నారు రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారిని ఉద్దేశించి. మరి ఇది కరెక్టా కాదా? తర్వాత ఫోన్ ట్యాపింగ్ సంబంధించి నా పునర్నిర్ణయంపై కేసీఆర్ని అడగండి అంటున్నారు. ఆయనకి నోటీస్ ఇవ్వచ్చని కూడా అంటున్నారు. బీఆర్ఎస్ నేతలపైన ఎందుకు నిఘా పెట్టారని విచారణలో అడిగారట. సిగ్గు సీఎం రేవంత్ రెడ్డి రోత భాషను చీకొడుతున్న జనం అంటూ నమస్తే తెలంగాణ ఇచ్చింది. సంక్షేమంలో సర్కారు వాళ్ళు అంట. ఈ వెల్ఫేర్ స్కీమ్స్ని గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఎంజాయ్ చేస్తున్నారట. దాదాపు 37,000 మంది తెలంగాణలో. సాదా బైనామా సాగదీతే అంటూ మొత్తం దరఖాస్తులో 70% మాత్రమే ఆర్డీఓల లాగిన్కి వచ్చారని చెప్పి ఇంకో కథను ఇచ్చారు. నమస్తే తెలంగాణ ఆంధ్రాబాబు జిమ్మిక్కు రేవంత్ కుమ్మక్కు అంటూ కేసీఆర్పై కక్షతో పాలమూరును పడవబెట్టిన రేవంత్ రెడ్డి అంటూ
చంద్రబాబుకిను రేవంత్కి ఉన్న గురు శిష్యుల సంబంధాన్ని అడ్డం పెట్టుకుని బీఆర్ఎస్ దాడి చేస్తున్నట్లు ఉంది. వీటన్నిటి మీద చర్చలోకి వెళ్ళడానికి ముందు జయప్రకాష్ గారు ఒక లైన్లో ఉన్నారు. జయప్రకాష్ గారు నమస్కారం, సంక్షిప్తంగా మాట్లాడండి. సార్ గుడ్ మార్నింగ్ అండి. నమస్కారం. ఈ ఫిరాయింపుల విషయంలో అన్ని పార్టీలు ఒకటే రకం, గొంగట్లో తింటూ వెంట్రుకలు ఎరుకున్నట్టుగా ఉంటుంది. అవును. కాంగ్రెస్ పార్టీ అది అందరికీ తెలిసిన విషయమే. కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో ఓపెన్, వాళ్ళు అన్ని ఏం చేస్తే ఫిరాయింపుల విషయంలో వాళ్ళు నెంబర్ 1. బీజేపీ ఇవన్నీ చెప్పి కబుర్లని చెప్పి మేము ఇది అది అని చెప్పి దరిద్రంగా కాంగ్రెస్ పార్టీ కిటికీలు తెరిస్తే వీళ్ళు ద్వారాలు తెరిచేశారు. మహారాష్ట్రలో, అస్సాంలో ఇక్కడ అది తెలుగుదేశం మొత్తం ఫిరాయిస్తే రాజ్యసభ సభ్యుల్ని దాన్ని రాజ్యాంగబద్ధం అంటారు. బీజేపీ కూడా దాంట్లో చేరిపోవడం ఇంకా పరాకాష్ఠకు చేరిపోయింది. ఇప్పుడు ఇది ఎంత మాట్లాడినా అక్కడ జరిగేది ఏముండదు. చివరికి ఎలక్షన్ దాకా లాక్కెళ్తారు. వీళ్ళిద్దరూ దొంగలు ఊళ్ళు అమాయకులుగా కనపడుతున్నారనమాట. తోలు తీస్తావా చీరి చింత కడతామంటున్నారు రేవంత్ రెడ్డి గారు. హామీలు అమలు చేయకుండా ఈ మాట ఏంటి, నిన్నే కొడతారనేమో హరీష్ రావు గారు అంటున్నారు. కొందరు మంత్రులు వేల కోట్ల అక్రమ సంపాదనని బండి సంజయ్ గారు అంటున్నారు. అలాగే మరి ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్కి నోటీస్ ఇవ్వచ్చు అని అంటున్నారు. సో ఈ మూటి మీద కలిపి ముందుగా చరణ్, మరి చీరి చెంతకు కడతాం ఏంటి, అంత పెద్ద ఆయన పట్టుకుని అట్లా అంటాం పద్ధతేనా? పైగా నోటీస్ కూడా ఇస్తారంట. మరి మీ మంత్రులిద్దరు మీద విజిలెన్స్ దర్యాప్తు చేస్తున్నాం అని కేంద్ర మంత్రి గారు చెబుతున్నాడు సంజయ్ గారు. ఇప్పుడు కేటీఆర్ గారు అగతనపు రాజకీయాలు అని చెప్పి కేటీఆర్ గారు మాట్లాడుతూ ఉన్నారు. మొదటగా స్టార్ట్ చేసింది కేటీఆర్ గారు. మగతనపు రాజకీయాలు నువ్వు మొగోడివేరా అని చెప్పి కేటీఆర్ గారు స్టార్ట్ చేసిండు. తర్వాత కేసీఆర్ గారు ఏకంగా తోలు తీస్తని చెప్పి కేసీఆర్ గారు మాట్లాడిండు. అదే కాకుండా మా ముఖ్యమంత్రి గారు కూడా మొదటగా చెప్పింది ఏంటంటే, చాలా స్పష్టంగా ముందస్తుగా చెప్పిన, కొడంగల్ పోకముందే, కొడంగల్ సభకు ముందు కూడా తెలంగాణ రాష్ట్రంలో మా మంత్రులు కావచ్చు, మా ఎమ్మెల్యేలు కావచ్చు, మేము చెప్పింది ఏంటంటే, అయ్యా గోదావరిలో కృష్ణాలో మేమే అన్యాయం చేసినా చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కదా, రా చర్చ చేద్దాం, 2 రోజులు టైం ఇస్తాం, ఓ రోజు కృష్ణా జలాల మీద, ఇంకో రోజు గోదావరి జలాల మీద మాట్లాడదాం. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే పట్టిసీమ కట్టిరు, అప్పుడు మీరు అసెంబ్లీలో ప్రశంసించారు వారిని. అదే కాకుండా వారికి సంబంధించిన మిగులు జలాలు వాడుకోవచ్చు అని చెప్పి మీరే చెప్పారు. మీ ఆయనలో ఏం జరిగిందో మా ఆయన ఏం జరిగిందో మాట్లాడుతున్నారా అని అంటే, దానికి సమాధానం చెప్పకుండా ఇష్టం వచ్చిన నోటుకొచ్చిన ఏది మాట్లాడితే తట్టెని మట్టి కూడా తెలియదు పాలమూరు రంగారెడ్డి అని చెప్పేసి వారు మాట్లాడతారు. మా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ఘాటుగా సమాధానం చెప్పింది. ఎందుకంటే పాలమూరు రంగారెడ్డి సంబంధించి 55,000 కోట్ల అంచనాలు, అందులో బీఆర్ఎస్ పార్టీ ఖర్చు పెట్టింది 26,000 కోట్లే. ఏమనంటే మా 90% పూర్తి చేసినాం, ఇంతవరకు తట్టెని మట్టి తీయలేదు అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం కేసీఆర్ గారు చేస్తా ఉన్నారు. కాబట్టి ఇప్పటికే 7,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం, చివరి దశకు పనులు చేరుకున్నాయి. కాబట్టి పాలమూరు కావచ్చు, నల్గొండ కావచ్చు, రంగారెడ్డి కావచ్చు, తీవ్ర అన్యాయం చేసి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తోలు తీస్తుందని చెప్పి మాట్లాడుతామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చాలా ఘాటుగా మాట్లాడి. ఇంకోటి, బీఆర్ఎస్ పార్టీ మాట్లాడిందంతా కాంగ్రెస్ పార్టీ మాట్లాడింది 10% సార్. తెలంగాణ భాషను, యాసను కలుషితం చేసిందే కేసీఆర్ గారు. ఇంకా ముందు ఉంది, ఇంకా చాలా మాట్లాడాల్సి ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి మంచి చెప్తే అర్థం కావట్లేదు, ప్రతిదాన్ని రాజకీయం చేసే ప్రయత్నాలు వారు ముందుకు పోతా ఉన్నారు. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఘాటుగా మాట్లాడిండు. ఖచ్చితంగా భవిష్యత్తులో ఇంకా 90% మిగిలే ఉంది. ఎందుకంటే తెలంగాణ ప్రజలే తప్పుదారి పడించే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తా ఉంది. ఓకే, ఈ రెండుకి కూడా సరే, ఆయన రేవంత్ని కట్టేసి కొట్టినా తప్పు లేదని హరీష్ రావు గారు అన్నారు. ఇది కూడా నాకైతే నచ్చలేదు. ఇట్లా ఇక వాదోపవాదాలు ఇట్లాంటివన్నీ వస్తున్నాయి. అయితే ఇప్పుడేంటి, మీ మంత్రులిద్దరూ చాలా అవినీతికి పాల్పడ్డారని ఎవరో ఇద్దరు, ఏం కదా, దానికి సంబంధించి బండి సంజయ్ గారికి ఏదో విచారణ చేయిస్తున్నారంట. సార్, బండి సంజయ్ గారు ఏం చెప్పారంటే, కాళేశ్వరం సంబంధించి సిబిఐకి అండి 24 గంటల్లో మేము ఎఫ్ఐఆర్ నమోదు చేస్తాం, అరెస్ట్ చేస్తాం అన్నాడు. మేము ఇచ్చి దాదాపు పోయిన అసెంబ్లీ సమావేశాల్లో ఇచ్చినాం. ఇప్పటి వరకు కనీసం ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. అదే కాకుండా అరవింద్ కుమార్ గారి మీద ఛార్జ్ షీట్ దాఖలు చేస్తాం సార్, డిఓపీటీ అనుమతి ఇస్తున్నారని చెప్పినాం. దానికి ప్రధానమంత్రి గారు నేతృత్వం వహిస్తారు. కేటీఆర్ గారు ఏమైంది, గవర్నర్ గారు అనుమతి ఇచ్చారు. నాయన దాని మీద ఛార్జ్ షీట్ దాఖలు చేస్తున్నా అంటే కూడా ఇప్పటి వరకు కేంద్రం అనుమతి ఇప్పించలే. అంటే నరేంద్ర మోడీ గారు కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, బండి సంజయ్ గారు ఇక్కడనేమో బెడుతులు రెడీగా ఉన్నాయి, అదేవిధంగా జైల్లో బెడుతులు రెడీగా ఉన్నాయి, ఎఫ్ఐఆర్ నమోదు చేస్తాం, 24 గంటలు అరెస్ట్ చేస్తామని చెప్పిన బండి సంజయ్ గారు ఇప్పటివరకు కాళేశ్వరం మీద ఎఫ్ఐఆర్ నమోదు చెప్పారు సార్, తర్వాత తెలుస్తుంది. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ అవినీతి జరిగింది, ఎవరు అవినీతి చేశారు, తెలంగాణ రాష్ట్రంలో అవినీతికి పాల్పడాలంతా ఏ విధంగా ఉన్నారో అందరికి తెలుసు. కాళేశ్వరం అవినీతి పాల్పడారని చెప్పి కలపుల కవిత గారు చెప్పారు. ఆయన మంత్రి హోదాలో చెప్తున్నారు కదా, ఇద్దరు ముగ్గురు మంత్రులు బయటకు వస్తారు కాదు, ఆయన మంత్రి హోదాలో చెప్తున్నాడు, కేంద్ర మంత్రి హోదాలో చెప్తున్నాడు, అది కూడా హోంశాఖ హోదాలో చెప్తున్నాడు కదా సార్. బండి సంజయ్ గారు ఎప్పుడు హోంశాఖ సహాయ మంత్రి సార్. వారు
హోంశాఖ సహాయ మంత్రి. వారు ఎప్పుడు రోహింగ్యాలు ఏరేస్తాం, హైదరాబాద్ రోహింగ్యాలు ఏరియలే, ఢిల్లీలో డబుల్ బెడ్రూమ్ ఇచ్చింది భారతీయ జనతా పార్టీ. ఏం అయ్యేది కాదు భాగ్యనగర్ పేరు మారుస్తా ఉన్నాడు, భాగ్యనగర్ పేరు మార్చలే. బండి పోతే బండి ఇస్తాం, ఇల్లు పోతే ఇల్లు ఇస్తాం అన్నాడు. ఇల్లు లేదు, బండి లేదు. ఆయన కనీసం ఓకే తెలంగాణ రైట్, ఇంకొక మాట చెప్పండి. రైట్, ఓకే ఓకే, నాకు మీరు దాని మీద ఎట్లాగో సమానం చెప్పరు కానీ మీరు అంతకంటే ఎక్కువ చెప్పేది ఏముంటుంది కానీ ఈ కేసీఆర్ గారి ఫోన్ ట్యాపింగ్ కేసులో నోటీసులు ఇవ్వబోతున్నారా? కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ వీళ్ళందరికీ ఇస్తారని వార్తలు వస్తున్నాయి, మీడియాలో వార్తలు వచ్చాయి కదా, ఏంటి ఇవ్వబోతున్నారా? సార్, ఇప్పుడు విచారణ సంస్థలు పూర్తిస్థాయి అధికారాలు ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. వారికి ఇస్తారా అనేది చిట్టు నిర్ధారిస్తారు. ఎందుకంటే విచారణ సంస్థలు నోటీసులు ఇస్తాయి కాబట్టే ఇస్తారని చెప్పి గ్రహించిన కేసీఆర్ గారు కాంగ్రెస్ ప్రభుత్వం మీద తిరుగుబాటు ప్రారంభించాడు. కాంగ్రెస్ ప్రభుత్వం మీద బూతులు మాట్లాడే ప్రయత్నం కేసీఆర్ గారు చేస్తారు. ఎందుకు నేను ఇట్లా మాట్లాడితే కాంగ్రెస్ అట్లా మాట్లాడి ఆమె కేసులు పెడుతుందని చెప్పే ప్రయత్నంలో కేసీఆర్ గారు ముందస్తుగా గ్రహించే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తోలు తీస్తా, కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదు, తగ్గని పని కూడా చేయలేదు అని చెప్పే ప్రయత్నంలో కేసీఆర్ గారు ముందుకు పోతా ఉన్నాడు. ఖచ్చితంగా ఈ అంశం విషయంలో కూడా అసెంబ్లీలో చర్చ జరిగే అవకాశం ఉంది. అసెంబ్లీలో చర్చ సందర్భంగా ఇది అంతర్రాష్ట్ర వ్యవహారం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం ప్రమేయం కూడా ఉంది కాబట్టి చూడాల్సిన అవసరం కాదు. కానీ నేను పెడదలుచుకుంటే ఎప్పుడో జైల్లో పెట్టామని నేను వదిలేశాను ఇది అని అన్నారు కదా, మళ్ళీ ఇంక ఫోన్ ట్యాపింగ్ ఈ గొడవలు సార్, అది పొలిటికల్ స్టేట్మెంట్ మాత్రమే. విచారణ సంస్థ విచారణ చేస్తాం, విచారణ సంస్థ చట్టం ముందు అందరూ సమానమే. అక్కడ ముఖ్యమంత్రి గారు ఆ సందర్భానుసారంగా మాట్లాడు. ఎందుకంటే వాళ్ళలాగా మేము డైనింగ్ టేబుల్ మీదనో ఫామ్ హౌస్ లో కూర్చొని వీళ్ళని అరెస్ట్ చేయండి వాళ్ళని అరెస్ట్ చేసే శనిగావేశం మాకు లేదు. మేము చట్టం ప్రకారం, ధర్మం ప్రకారం, న్యాయం ప్రకారం పోతాం. రైట్, ఓకే సార్, ఇప్పుడు ఈ 3 పాయింట్ల మీద ఒకటంటే ఇప్పుడు గురు శిష్యులు అండి. కేసీఆర్ గారు, రేవంత్ రెడ్డి గారు గురు శిష్యులు. మీరు ఎంత పెట్టినా ఏం పెట్టినా కూడా ఆ గురు శిష్యులు ఏంటంటే విడనేని బంధం అన్నట్టు. చంద్రబాబు పేరు చెప్పకుండా జాగ్రత్త పడ్డారా? మాట్లాడినాడు. ఇప్పుడు ఏమంటున్నానంటే వాళ్ళిద్దరు ఏంటంటే గురు శిష్యులు. వాళ్ళిద్దరు ఎక్కడ పోయినా ఏం చేసినా నువ్వు ఆ పార్టీలో ఉండు, నేను ఈ పార్టీలో ఉంటాను, నేను ప్రొటెక్ట్ చేస్తా చేస్తారు. ఒక సింపుల్ ఈక్వేషన్ చెప్తారు సార్, ఇంకేంటంటే అర్థమెటిక్ ఫార్ములా చెప్తారు. 2015లో ఓటుకు నోటు కేసు అయింది. 10 సంవత్సరాలు ఏంటంటే కేసీఆర్ గారు ప్రభుత్వంలో ఉన్నారు. కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారిని ప్రొటెక్ట్ చేసినారా లేదా? రేవంత్ రెడ్డి గారు మీరు కదా ప్రొటెక్ట్ చేసి ఓట్ నోటు కేసు ఏంటంటే కాదు. మీ పార్టీ ఎంపీ రఘునందన్ రావు గారు ఇదే ప్రోగ్రామ్ లో ఇక్కడికి వచ్చి కూర్చుని ఎవరి మీద చెప్పారో తెలుసా? సంచలనమైనటువంటి విషయాలు చెప్పారు ఆ రోజుల్లో. మొత్తం బీజేపీ ప్రభుత్వమే రక్షిస్తుందనే ఇంప్రెషన్ న్యాయ వ్యవస్థ సంబంధించిన ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు? కేసీఆర్ గారిని కాదు, చంద్రబాబును రక్షించారని. సార్, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు? మన ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రక్షించింది అంటే భారతీయ జనతా పార్టీ అంటున్నాడు. ఇవన్నీ కాదు, మన అంటే వాస్తవాలు మాట్లాడదాం. మనం 10 సంవత్సరాలు వీళ్ళంటే అధికారం ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారి మీద ఇంతవరకు కేసు ఏంటంటే ముందు కూడా పోలేదు. ఇవాళ వారు ఏంటంటే అధికారంలో వచ్చినారు. అధికారంలో వచ్చినప్పుడు ఏంటంటే కాళేశ్వరం కానీ, సిట్ కానీ, ఫోన్ ట్యాపింగ్ కానీ, డ్రగ్ కేసు కానీ, మన ఏంటంటే ఫార్ములా రేసింగ్ కానీ ఒక్క కేసు అన్న ముందుకు పోయిందా అండి? ఇదే రేవంత్ రెడ్డి గారు మీ దగ్గర ఆర్చీవ్స్ ఉన్నాయి కదా, తీయండి ఒకసారి. మేము అధికారంలో వచ్చిన తర్వాత కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని మొత్తం కలవకుండా కుటుంబంలో ఏంటంటే మేము ఏంటంటే జైల్లో పెడతాం, 100 రోజుల్లో పెడతామని చెప్పినారు. ఇవాళ ఏమైంది? ఇవాళంటే 2 years అయిపోయింది. 2 years సంబరాలు కూడా చేసుకున్నారు. ఇది ఏంటంటే మీరు ఆ పార్టీలో ఉన్నా, మేము ఈ పార్టీలో ఉన్నా, మన ఇద్దరం ఏంటంటే పొద్దున సాయంత్రం ఇదే చెప్తున్నాను. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం చేసినారంటే, మీకు అది కూడా ఒక ఫార్ములా చెప్తాను. రేవంత్ రెడ్డి గారు ఏం చేసినారంటే ఆయన సర్వైవల్ కోసం ఈ మంత్రులను, ఎమ్మెల్యేలను అందరినీ ఏంటంటే వదిలిపెట్టేసినాడు అన్నట్టు. ఒక 6 జోన్లు విభజించినాడు తెలంగాణ స్టేట్లో. ఇక్కడ మీరు ఇన్ఛార్జ్, ఇక్కడ మీరు ఇన్ఛార్జ్. ఒక 4 జోన్లు ఏంటంటే హైదరాబాద్ దానికి పెట్టుకొని ఏంటంటే మేము సంపాదించుకొని ఏంటంటే ఢిల్లీ పంపిస్తున్నాడు. సో అందరూ మంచిగా ఉండాలి, అందులో మనం కూడా ఉండాలని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దాంట్లో పెట్టుకొని వాళ్ళ డెవలప్మెంట్ అనేది పక్కన పెట్టినారు. ఈ 6 గ్యారెంటీలు ఏమైనాయి, 420 ప్రామిసెస్లు ఏమైనాయి, వాటి గురించి మాట్లాడకుండా తోలు తీస్తా, తొండాలు పెడతా, బట్టలు ఇప్పిస్తా, ఇది చేస్తా, అది చేస్తా అని ఈ భూత పురాణం ఏందండి? భూత పురాణం ఇదంతా ఎక్కడి నుంచి నేర్చుకున్నారు? ఇదంతా కేసీఆర్ దగ్గర నుంచే నేర్చుకున్నారు. కేసీఆర్ గారు ఇక్కడ ఇవాళ క్లియర్గా బండి సంజయ్ గారు ఒక క్లియర్గా చెప్తున్నాడు, 2 మంత్రుల మీద అవినీతి ఉందని చెప్పి. ఇంతకుముందు కూడా ఇదే బండి సంజయ్ గారు చాలా క్లియర్గా చెప్పినారు, కల్వకుంట్ల కవిత గారిని మేము జైలుకి పంపిస్తామని. కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు పంపిస్తారు అన్నాడు. ఆమె జైలుకి పోయింది, అయిపోయింది. ఇవాళ ఏంటంటే బెయిల్ మీద వచ్చింది. ఇవాళ ఇదే పని ఇమ్మీడియట్గా 100% ఏంటంటే ఈ 2 మంత్రులు, 2 మంత్రులు ఎవరైతే ఉన్నారో, ఖమ్మం బ్యాచ్ ఒకరు, తర్వాత అంటే నల్గొండ బ్యాచ్ ఒకరు, వాళ్ళిద్దరు ఏమంటే కేసీఆర్ గారు ఏంటంటే అనుసంధానంలో
రేవంత్ రెడ్డి గారిని ఎప్పుడు మనం కూల్చుదామా అని చెప్పి దాని మీద ఉన్నారు. ఒక గట్టిగా ఏంటంటే రేవంత్ రెడ్డి గారు చెబుతున్నారు కదా, మళ్ళీ శపథం కూడా చేశారు కదా కేసీఆర్ రానివ్వనని. సరే రానివారు ఇంకోటి కూడా అన్నాడు 2029లో అంటున్నాడు. 2029 ఎన్నికలు అంటే సరే మాకు కూడా సంతోషం ఏంటంటే 2029లో అంటే 1 నేషన్ 1 ఎలక్షన్ కింద ఒప్పుకున్నట్టే కదా, ఒప్పుకున్నట్టే అయిపోయిందంటే ఓకే వెరీ గుడ్, అట్లీస్ట్ ఒక్కటనేదంటే మంచి పని చేసినాం అని చెప్పి సంతోషం. ఇద్దరు పేర్లు మీరు పేర్లు 100% చెప్తాం, 100% చెప్తాం, మేము 100% చెప్తాము. వాళ్ళని ఏంటంటే జైలు కూడా పోతారు. ఎందుకు పోతారంటే ఏంటంటే ఇప్పుడు ల్యాండ్ను ఏంటంటే గుట్టలను అడుగులు మొత్తం ఎంక్వైరీ చేస్తున్నారండి. మా ఇప్పుడు ఆయన ఏంటంటే హోమ్ మినిస్టర్, ఆయన పనే అది కదా. హోమ్ మినిస్టర్ ఏంటంటే నచ్చని పార్టీలు కాదు. అక్కడ ఏంటంటే అక్కడ నేషనల్ ఎక్స్చేకర్కు స్టేట్ ఎక్స్చేకర్కు లాస్ అవుతుంది కాబట్టి హోంమంత్రిగా ఆయన ఏంటంటే వాదన అంటే పిలిపిస్తారు. ఇప్పుడు ఒక కాషన్, తిన్న జాలు అరుగుతలేదు మీకు, ఇంకా జాలు, ఇంకా ప్రజా సంక్షేమం కోసం పనిచేయండి చెప్పి నేను చిట్చాట్లో క్లియర్గా చెప్పాడు. బాలరాజు గారు చెప్పండి, ఆయన శపథం కూడా చేశారు రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని రానివ్వనని, చీరిక కొడతామని కూడా చెబుతున్నారు. సరే మీరు కూడా రేవంత్ రెడ్డిని కూడా కట్టేసి కొట్టినా తప్పులేదని ఈయన అన్నారు, అది వేరే విషయం. ఫోన్ ట్యాపింగ్ కేసులో మిమ్మల్ని ఇబ్బంది పెట్టబోతున్నారా? మరోవైపు ఇంకొక 2 మంత్రుల సంగతి బండి సంజయ్ గారు అంటున్నారు. ఈ మూటికి కలిపి చెప్పండి. ఇప్పుడు ఇంతకుముందు సుభాష్ గారు అంటా ఉన్నారు, గురు శిష్యులు కేసీఆర్ రేవంత్ రెడ్డి కాదు, గురు శిష్యులు చంద్రబాబు రేవంత్ రెడ్డి. చంద్రబాబు నాయుడు జిమ్మిక్కులు చేస్తా ఉన్నాడు, రేవంత్ రెడ్డి కుమ్మక్క అవుతా ఉన్నాడు. 2 అంశాలు జరుగుతున్నాయి తెలంగాణ రాష్ట్రంలో. నేను చెప్తాను సార్, మొదలగా ఏదైతే రేవంత్ రెడ్డి గారు 2023 డిసెంబర్ 7న ప్రమాణ స్వీకారం చేసిండు. ఎమ్మటే జనవరిలో 5,000 కోట్ల 2024 జనవరిలో 5,000 కోట్ల పాలమూరు టెండర్ రద్దు చేశారు. తదనంతరం రద్దు చేయగానే ఎమ్మటే సిడబ్ల్యూసి అడిగింది 45 టీఎంసీల సంబంధించి మైనర్ ఇరిగేషన్ ద్వారా ఆదా చేస్తారని చెప్పేసి 2024లో మార్చిలో అడిగింది సిడబ్ల్యూసి. అడగగానే ఏం చేసిండు, ఎమ్మటే చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో అప్పుడే తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో 2024 జూన్ 4 ప్రభుత్వం ఏర్పడింది. వెంటనే ఏం చేసిండు, ఆదిత్యనాథ్ ఎమ్మటే చంద్రబాబు నాయుడు చెప్పినట్టు ఆదిత్యనాథ్ ఇక్కడికి సీఎంఓలోకి తీసుకున్నాడు. తర్వాత జూన్ 12న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం 2024లో. అదేవిధంగా 2024లో జూలై 6న చంద్రబాబు నాయుడు భేటీ అయింది రేవంత్ రెడ్డి. అదే తదనంతరం విజయవాడకి వెళ్ళి ఉత్తమ్ కుమార్ రెడ్డి కలిసింది చంద్రబాబు నాయుడిని. తర్వాత మైనర్ ఇరిగేషన్ సంబంధించిన ఆదాయ వివరాలు ఇవ్వమంటే ఇవ్వలేదు, 45 టీఎంసీలకు సంబంధించి ఇవ్వమంటే ఇవ్వలేదు, కుట్ర జరిగింది అక్కడ. అదేవిధంగా డిపిఆర్ సంబంధించి కేంద్రం వెనక్కి తీసుకుంటే కనీసం వీళ్ళు మాట్లాడే పరిస్థితి లేదు. ఈ విధంగా పాలమూరు రంగారెడ్డికి అన్యాయం చేసింది రేవంత్ రెడ్డి కో బ్యాచ్, వారి గురువు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో జరుగుతుందని చెప్పేసి కలత చెందినటువంటి కేసీఆర్ గారికి 2 సంవత్సరాలు నేను ఏం మాట్లాడలేకపోయినా నీటి వాటాల్లో అన్యాయం జరుగుతుందని చెప్పేసి వచ్చి మాట్లాడితే ఎవరు మాట్లాడతారు? తొండలొస్తున్నది ఎవరు? కనుకుంటూ ఉడబీకి గోళీలు ఆడుకుంటున్నది ఎవరు? పేగులు మెడకేసుకుంటున్నది ఎవరు? పండబెట్టి తొక్కుతున్నది ఎవరు? ముక్కలు చేస్తామన్నది ఎవరు? రేవంత్ రెడ్డి గారి మాటలు కావా? ఇవన్నీ అంశాల పట్ల ఏందయ్యా, నన్ను తిట్టడం కాదు. నన్ను రేవంత్ రెడ్డి గారు ఏమంటారు, ఆరోగ్యం బాగానే బాగాలేదు కేసీఆర్ది, నేను ఆయన గురించి మాట్లాడినంటాడు. మరి ఆయన మాట్లాడిన ఆయన మరి సిబ్బంది చూపించిన ఆయన ఇప్పుడేం ఎందుకు మాట్లాడాడు? ఏం మాట్లాడతారండి? కాళేశ్వరం అట మలన్న సాగర్ అట ఒక రాయి వదిలేసి ఎత్తేస్తే ముసలోడు చచ్చిపోతాడని చెప్పేసి మాట్లాడతాడు, కేసీఆర్ చచ్చిపోతాడని మాట్లాడతాడు. ఎందుకు మాట్లాడతారు ఈ రాజకీయాల్లో? ఇలా అర్థం పడతలేని మాట్లాడుతుంది మీరు. ఇవాళ ప్రజలకు ఇచ్చిన హామీలని నెరవేరుస్తున్న ఎవరు సార్? ఈ భరోసా కార్డులు ఎవరి సార్? చెయ్యి గుర్తు రాహుల్ గాంధీ గారి భరోసా కార్డు ఇచ్చారు, చేయూత అని చెప్పేసి భరోసా కార్డు ఇచ్చారు సార్. 25,000 మహిళలకు 25,000 ఇస్తామని చెప్పేసి కార్డు ఇచ్చినారు. ఈ కార్డు అమలవుతుందా? నేను అడుగుతాను. ఇలా ఇంకో రాహుల్ గాంధీ గారు సంతకం, అదేవిధంగా సోనియా గాంధీకి సంతకం. ఇది ఏం సార్ ఇది? ఇవన్నీ భరోసా కార్డులు ఇచ్చినారు, ఇవన్నీ కూడా అయితే సార్ చేయుతాయి. 4,000 రూపాయలు పింఛన్ ఇస్తామన్నారు, 4,000 రూపాయలు పింఛన్ వచ్చిందా సార్? ఇవన్నీ భరోసా కార్డులు ఇచ్చి బదనాం చేసుకుంటా, తెలంగాణ పాలిటిక్స్ డైవర్షన్ చేసుకుంటా ఇలా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇవాళ 8,000 కోట్లు సంపాదిస్తుండో, అదేవిధంగా ఇవాళ దక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీస్ మనం ఈ చర్చ చేసుకున్నాం కదా సార్. 300 కోట్ల డీలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసం వెనకాలనే చెప్పి కదా స్వయాన చెప్పింది. మీ పార్టీలోనే ప్రభు ఉన్నాడు కదా, మంత్రి కూతురు చెప్పింది మేము సంపాదించుకోవద్దా, మీరే సంపాదించుకుంటారా, మమ్మల్ని సంపాదించుకోలేరా బీసీలు అని చెప్పేసి మాట్లాడింది. ఏం మాట్లాడుతున్నారు? కాంగ్రెస్ పార్టీ ఇవాళ మొత్తం కూడా 3-4 మంత్రులు, వాస్తవం బండి సంజయ్ గారు చెప్తున్నారు కదా. ఇంకో సందర్భం కూడా చెప్తాను నేను, బండి సంజయ్ గారు ఇవాళ రేవంత్ రెడ్డి కాపాడడం కోసం, పొంగులేటి సినిమా ఇంటి పెట్టడం కోసం ప్రయత్నాలు చేయొద్దు. రేవంత్ రెడ్డి మౌత్ పీస్ గా మారింది ఏంటండి బండి సంజయ్ గారు? ఇదే మాట అంటారు. నేను ఇంతకుముందు కూడా చెప్పినాను బండి సంజయ్ గారు అంటే రేవంత్ రెడ్డి గారిని ప్రొటెక్ట్ చేస్తున్నారని చెప్పి ఇదే మాట వస్తుంది మీరు అన్న. మీరు ఒకటే 7వ 6వ తారీఖు వచ్చేస్తున్నాడు, ఎమ్మెల్యే వస్తాడు, ఎలక్షన్ ముందరే వస్తాడు, ఏది పడుతుంది మాట్లాడతాం, ముస్లిం మైనార్టీ కొట్టాడు, కాంగ్రెస్ మైనార్టీ చేస్తాడు. ఇలా మౌత్ పీస్ గా మారాడు రేవంత్ రెడ్డికి. బండి సంజయ్ మొదలెట్టు అంటున్నావు కదా,
బండి సంజయ్ గారికి ఇస్తుంటే మీ ఇద్దరు అంటే వాస్తవాలు మాట్లాడగానే ఎందుకంటే కాంగ్రెస్ మంత్రులను ఉద్దేశించి అంటే మీరు బండి అరే, సంజయ్ బండి కాంగ్రెస్ సంజయ్. కాంగ్రెస్ పీస్ అని అంటారేంటి? ఫైనల్ గా చెప్పండి, ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏం జరుగుద్ది? కేసీఆర్ గారు ఎట్లా ఎదుర్కోబోతున్నారు? సార్ విద్యుత్ ఒప్పందాల విషయంలో ఏం జరగలేదని తేలిపోయింది, కాళేశ్వరంలో అవినీతి లేదని తేలిపోయింది, ఫోన్ ట్యాపింగ్ లో ఏం జరగదు సార్. లక్షల ఎకరాల ఎవరు భూమి చెప్పారు? ధరలు మీకు జరగలేదు. ఏంటంటే కోర్టు ఏమన్నా ఇచ్చిందా? ఒక్కటంటే ఒక్కటి చేసిందా? కోర్టు ఏమన్నా ఏంటంటే కొట్టేసిందా? గవర్నమెంట్ ఎట్లా చెప్తున్నారు? మీరేందంటే కన్ఫ్యూజన్ ఎట్లా వస్తున్నారు? డైవర్షన్ పాలిటిక్స్, బదనాం పాలిటిక్స్ తప్ప ఏం చేసింది సార్? 2 సంవత్సరాల నుంచి ఒక్కటి ఒక అరెస్ట్ జరిగిందా? విద్యుత్ ఒప్పందాలు అవినీతి జరిగిందన్నారు, తేల్చిందా? అసలు కాళేశ్వరంలో అవినీతి జరిగిందన్నారు, ఏం తెలుసు? ఇప్పుడు ఏం చేసిండు? బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటని చెప్పేసి ఏం చేయలేదు. నువ్వేందంటే తొందరగా Right. మాట్లాడు. ఎప్పుడు ఒక్క నిమిషం, మీ దగ్గరికి రా. 12 లక్షల ఎకరాల భూమి మారిందన్నారు, ఏం తెలుసు? మరి ఇలా ఇందుకే నోటీసు వస్తారనుకుంటున్నారా రాదనుకుంటున్నారా? కాదు, బాలరాజ్ మిత్రమా, బాలరాజ్ మిత్రమా, ఒక్క కాంగ్రెస్ పార్టీ ఇలా కాదు సార్, నోటీసు వస్తుందా రాదా? ప్రజలు పంచుకునే పని లేదు. కాంగ్రెస్ పార్టీ ఇలా దోచుకునే పరిస్థితున్నారు. కమిషన్ 20% కమిషన్ ఇవ్వకపోతే రైట్ రైట్ అవకాశం కొద్ది రైట్ చరణ్ మంత్రుల భవనంలో రైట్ ఓకే అయిపోయింది చరణ్ మిత్రమా చెప్పండి. సార్ ఇప్పుడు ఆగాలి సార్. ఒక్క నిమిషం ఆగండి, ఆగండి బాలరాజు గారు ఆగండి. వారు కాళేశ్వరంలో క్లీన్ చీట్ వాళ్ళే ఇచ్చుకుంటా ఉన్నారు. కాళేశ్వరంలో క్లీన్ చీట్ సిబిఐ దగ్గర సార్, క్లీన్ చీట్ ఇవ్వాల్సింది సిబిఐ. అదే కాకుండా సార్, అయోధ్య మీరా కేసు 19 సంవత్సరాలు పట్టింది సిబిఐ తేల్చడానికి, 19 సంవత్సరాలు పట్టింది. ఈ దేశంలో ఈడీ సిబిఐ ఇన్కమ్ ట్యాక్స్ పెట్టిన కేసులు ఇప్పటివరకు చాలా మంది పెట్టిరు. ఆ కేసులు ఏమైంది? ఇప్పుడు లల్లు ప్రసాద్ గారి కేసు ఎప్పటి నుంచి నడుస్తుంది సార్? అదే కాకుండా మీ వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాల్లో విచారణ జరుగుతా ఉంది. అదేగా కార్ రేసింగ్ లో డిఓపిపి అనుమతి రాలేదు. కాళేశ్వరానికి సంబంధించి ఆల్రెడీ సిబిఐ కంపెనీ చెప్పినాం. ఫోన్ ట్యాపింగ్ సంబంధించి సిటీ విచారణ అరే కల్లపుల్ల కవిత గారు చెప్పారు కదా, స్వయాన అల్లుడు ఫోన్ ట్యాపింగ్ చేశారని చెప్పి కల్లపుల్ల కవిత గారు మాట్లాడితేనేమో కేశవ్ గారు దాని మీద మాట్లాడు. కాళేశ్వరం అవినీతి జరిగింది, హరీష్ రావు గారు దోసుకుని చెప్పి కల్లపుల్ల కవిత గారు మాట్లాడరు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో అవినీతి జరిగింది, ఇసుక మాఫియా సంతోష్ రావు చేసిండు, శ్రవణ్ రావు, సంతోష్ రావు, హరీష్ రావు కలిసి ఫోన్ ట్యాపింగ్ పాల్పడరని చెప్పి ఆమె మాట్లాడుతూ ఉన్నది. అరే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో మనం కరెక్ట్ వేలో సర్కారు నడపలేదు, ఉద్యమకాలకు అన్యాయం చేసినాం, అదే సోషల్ జస్టిస్ ఫాలో కాలని చెప్పి కలవకుండా అయితే ప్రశ్నలో కేసీఆర్ గారు సమాజం చెప్పకుండా కాంగ్రెస్ పార్టీ తోపిస్తుంటే తెలంగాణ సమాజం అర్థమైపోయింది. కేసీఆర్ గారు ఇప్పటికే ఇంటికి పంపారు. ఫైనల్ గా మళ్ళీ బాలరాజు గారు ఆయన డైరెక్ట్ గా అటాక్ చేశాడు కాబట్టి మీరు ఏమైనా సమాధానం చెప్తే చెప్పండి. సార్ కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదు. కాంగ్రెస్ పార్టీకి ఈ రాష్ట్రంలో ఒడిసిన అధ్యాయం ఇవాళ 2029 దాకా పోతుంది కానీ సర్పంచ్ ఈ పరిస్థితి రాలే. రైట్ 2019లో 9 మంది రోజు గుండుస్తున్నారు. ఇంకా చాలా కాలం ఇంకా వాదోపవాదాలు కొనసాగించడానికి